లంగర్ హౌస్, ఇప్పుడైతే లంగర్ హౌస్ దగ్గర దిగినాము. ఇటు సైడ్ వెళ్తే మెహదీపట్నం వస్తుంది. మనం ఇటు బ్రిడ్జ్ పై నుంచి దిగాము. ఇప్పుడు లంగర్ అయితే స్పాట్ 2 అనుకోండి. ఈరోజు ప్లేస్ 2 మనది. ఇదే 220-24 టికెట్లో మనం 288 బస్సులో మెహదీపట్నంకి ఎలా అయితే వెళ్ళాము, అదే మెహదీపట్నం బస్ టికెట్తోనే మనము 288 మళ్ళీ రిటర్న్. అక్కడ చాలా బస్సులు వస్తున్నాయి చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి. 280 తీసుకొని మనం మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు లంగర్ హౌస్ దగ్గర దిగితే అక్కడ నుంచి మనకు గోల్కొండ ఫోర్ట్ దగ్గర. బ్రిడ్జికి అటుపక్కే దిగండి, ఇటుపక్క దిగితే మళ్ళీ మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. బస్సు అయితే దొరకదంటున్నారు. ఆటోలో వెళ్ళిపోదాము. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు చూసాం ఏదైనా బస్సు దొరికితే అక్కడ నుంచి గోల్కొండ ఫోర్ట్ నుంచి. ఓకే, సో అది అక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అయింది లంగర్ హౌస్కి. మీరు ఇటుపక్క పెట్రోల్ బంక్ తర్వాత నుంచి పక్కకి వెళ్ళిపోవాలి గల్లీకి. ఇటు వెళ్తే గోల్కొండకి వెళ్ళచ్చు. अभी एंट्रेंस हुआ अपना, पीछे दिख रहा है आपको गोलकोंडा फोर्ट. यह टिकट काउंटर. इधर ఇక్కడ టికెట్ తీసుకొని, ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని ఇలా వెళ్తే అక్కడ చెకింగ్ చేస్తారు అండ్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. 25 రూపీస్ టికెట్ है. గోల్కొండ ఫోర్ట్. వాళ్ళు అయితే బోనాలు ఆ టైం జరిగేటప్పుడు గోల్కొండ మొత్తం కిక్కిరిసిపోతుంది. ఇప్పుడైతే కామ్ డౌన్గా ఉంది. స్కూల్ పిల్లలు వచ్చారు. అది ఎంట్రన్స్ మనం వచ్చింది. అంటే ఆ పైన టాప్లో మనకి, ఆ పైన టాప్కి మనం వెళ్తే అక్కడ నుంచి కుతుబ్షాహీ టామ్స్ కనబడుతుంది. దగ్గరే ఉన్నాయి రెండు. ఇంతకుముందు చెరసాలలు ఇవి గోల్కొండ ఫోర్ట్లో. సో అది ఎంట్రన్స్. ఇలా వెళ్తున్నారు పైకి. చాలా పెద్దగానే ఉంది మొత్తం. కొద్దిగా పైకి కానీ హైదరాబాద్ ఇలా కనబడుతుంది. మొత్తం ఇళ్ళు కనబడుతున్నాయి. అది ఇంకా అక్కడ కనబడుతున్నది మనకి జగన్నాథ్ మందిర్ దగ్గర ఉన్న తెలంగాణ కమిషనర్ పోలీస్ ఆఫీస్ అనుకుంటా, సెంటర్లో ఉన్నది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి కుతుబ్షాహీ టామ్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. కొద్ది స్టెప్స్ ఉన్నాయి, ఎక్కాలి, వెళ్ళాలి టాప్లో. సో పాయింట్ ఏంటి అంటే, మనకి లంగర్ హౌస్ దగ్గర మనం దిగాము కదా, 228 బస్ ఎక్కి చిలుకూరు బాలాజీలో మనము దిగాము లంగర్ హౌస్ దగ్గర. కానీ లంగర్ హౌస్ నుంచి బస్సులు అవైలబుల్ లేవు గోల్కొండ ఫోర్ట్కి రావడానికి. సో ఎందుకంటే మనకి ప్రతి బస్సు మన డెస్టినేషన్ స్టాప్కి ఎగ్జాక్ట్గా డ్రాప్ చేయదు కదా. సో లంగర్ హౌస్ నుంచి నేను కొద్దిగా ముందుకు వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర 20 రూపీస్ ఇచ్చి బస్ ఆటో ఎక్కాను, షేర్ ఆటో. అది నాకు డైరెక్ట్గా గోల్కొండ హౌస్ దగ్గర దింపింది. సో టికెట్ 25. ఇంకేంటంటే ఫుడ్ అలో చేయరు మనకి గోల్కొండ ఫోర్ట్లో. మీ దగ్గర ఏమైనా తెచ్చుకున్నా కానీ అది ఫినిష్ చేస్తే పైకి ఎక్కాలి. నేను కూడా అది తెచ్చుకుని టిఫిన్ని ఫినిష్ చేసి పైకి ఎక్కాను. ఇక్కడ కొండలాగా బాగుంది అది. రామదాసుకి జైల్లో పెట్టింది ఇక్కడ అనంట. సో ఈ జైలు రామదాస్ గారిని మనం ఇప్పుడు చూసాం కదా, ఇది రామదాస్ గారిని మన భద్రాచలం టెంపుల్ కట్టినందుకు ఆయన ఖజానాని కొల్లగొట్టాడని చెప్పి ఆయన జైల్లో శిక్ష వేశారు. సో అదే ఈ జైలు. ఇవన్నీ జైల్లే మెయిన్లీ. సో
కొద్దిగా మనం ఇక్కడ ఎక్కిన తర్వాత గోల్కొండ ఫోర్ట్కి మనకు ఒక టెంపుల్ కూడా కనబడుతుంది. ఇక్కడికి వచ్చామనుకుంటే ఇంకా వచ్చేసినట్టే మనం దగ్గర. ఇంకా టెంపుల్ చూసుకొని పైకి వెళ్ళి పైకి కొద్దిగా స్పాట్ ఉంది కూర్చోడానికి, ఆ స్పాట్ మీద కూర్చొని వెళ్దాం. ఇప్పుడు దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని మహంకాళి అమ్మవారిని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ తినడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ తినడానికి కూడా చిన్న చిన్న చిప్స్ అవన్నీ దొరుకుతాయి. ఇది ఇంకా లాస్ట్ టాప్ అన్నట్టు. మనమైతే టాప్కి వచ్చేసాము. ఇదే గోల్కొండ టాప్లో ఉన్నది. ఇప్పుడు పైనుంచి చూసాం, ఒక వ్యూ తీసుకొని వీడియో మళ్ళీ కిందకి దిగుదాం. ఇంకా అవి ఒక చిన్న సందు ఉంది, ఆ సందులోకి ఎక్కుతున్నాం. టాప్ నుంచి వ్యూ అయితే ఇది. సైడ్ టామ్స్ చూపిస్తానన్నా కదా, గోల్కొండ ఫోర్ట్ పై నుంచి. ఇక్కడ నుంచి గోల్కొండ ఫైట్ నుంచి చూపిస్తాను. కనబడుతున్నాయి టామ్స్ మీకు, జూమ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఒక టామ్ ఉంది. तभी तो उतर रहे हैं. అది టాప్లోది, మనం అక్కడికే వెళ్ళొచ్చాము. టూ వేస్ ఉన్నాయి. ఒక వేలో మనం ఎక్కిన, ఇప్పుడు ఇంకో వేలో దిగుతున్నాం. అందరూ ఇది యూజ్ చేస్తారు ఎక్కడానికి, కానీ అటుపక్క వేనే చాలా ఈజీగా ఉంటుంది, మనం నడుచుకుంటూ వచ్చింది. సో ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుంది. ఏ టైంలో జరుగుతుందో మనకు ఐడియా లేదు. మనమేమో మిట్ట మధ్యాహ్నం వచ్చాము. మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతూ ఫుల్గా వచ్చాము. ఒక టైంలో అయితే లేజర్ షో కూడా జరుగుతుంది ఇక్కడ. ఏ టైంలో జరుగుతుందో నైట్ అనుకుంటా. మన ఆదియోగి దగ్గర ఎట్లయితే లేజర్ షో జరుగుతుందో అలా జరుగుతుంది గోల్కొండలో. రజాకారుల గురించి, కాశీం రజ్వీ గురించి, వీళ్ళ గురించి చెప్తారు అనుకుంటా. మొత్తం తెలంగాణ యొక్క కుతుబ్షాహీ నిజాంల పాలన. ఈ మొత్తం గోల్కొండలు ఎవడైనా కానీ ఇది ఆడలేదు, దాగుడుమూతలాట. దాక్కొని కనుక్కోండి, ఎవడూ కనుక్కోలేడు. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆడుకుంటూ కూర్చోవాలి. మల్టీమీడియా లైట్ సౌండ్ షో ఇలా ఉంటుంది మొత్తం గోల్కొండ, ఇన్నర్ గోల్కొండ. ఇక్కడ చప్పట్లు కొడితే పైన వినబడుతుందనే ప్రాసెస్ని చూస్తున్నారు. ఇక్కడ పిల్లలందరూ గుంపుకూడి ఒక చోట చప్పట్లు కొడుతున్నారు, పైన వినబడుతున్నారు లేదా చూడడానికి. గుడ్లో గుడ్లు ఎక్కువ ఉంటున్నాయి, సౌండ్ వస్తుంది.
శిథిలావస్థ వ్యవస్థకు వచ్చిన ఇప్పటికైతే స్కూల్ బయట దగ్గర కూర్చున్నారు. तो पूरा हो गया, अभी तो बाहर निकल रहे हैं. चार मीनार हो गए या नहीं तो गोलकोंडा. गली के सामने तो पूरा छोटे छोटे गलियाँ रहेंगे और बस स्टाप तो नज़दीक में नहीं रहेगा. చిన్న చిన్న గల్లీలు బస్సులు రావు, నడుచుకుంటూనే వెళ్ళాలి. చార్మినార్ కూడా అఫ్జల్గంజ్ దాకా బస్సు వస్తుంది, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సింది 2 కిలోమీటర్స్. ఇక్కడ కూడా అలానే ఉంది.